కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయాభివందనాలు. ఈరోజు మన అంశం యమలోకం పిలుస్తుంది రా. యమలోకం నేను పిలుస్తుందంట, రమ్మని. ఎక్కడి నుంచి? ఈ భూలోకం నుంచి నేను పిలుస్తుంది. ఇంతకీ యమలోకం ఏంటి? యమలోకం ఎలా ఉంటుంది? ప్రజలందరూ ఎక్కువగా మాట్లాడుకునే మాటలు యముడు, యమలోకం. మన పురాణాల్లో మనం చదువుతూ వచ్చాం. యముడనే ఒక అతను ఉన్నాడు, యమలోకాన్ని పరిపాలిస్తున్నాడు. భూమి మీద చెడు చేసిన వాళ్ళందరినీ యమలోకానికి తీసుకుని వెళ్ళి ఆ యమలోకంలో తను నూనెలో వేయిస్తున్నాడని, చెరసాలలో బంధిస్తున్నాడని, గొలుసులతో కొడుతున్నాడని రకరకాల కథనాలు మనం ఈ లోకంలో వింటూనే ఉన్నాం. అందుకే యమలోకం, ఈ లోకంలో యమ ఫేమస్. యమలోకానికి సంబంధించి అనేక సినిమాలు వచ్చినాయి. యమలోకానికి సంబంధించి ప్రతి మనిషి మాట్లాడుతూనే ఉన్నాడు. యమలోకానికి సంబంధించి అనేక కథలు, అనేక గాథలు ఈ లోకంలో మన మధ్యలో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రాత్రి అదే యమలోకం నిన్ను పిలుస్తుంది రా అనే అద్భుతమైన అంశాన్ని వినటానికి వచ్చిన మీరు వినండి. బైబిల్ చదివితే బైబిల్లో ఉన్న ఒక మాటను చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. చాలును అని పలుకునవి 4 కలవు, అందులో ఒకటి పాతాళలోకం. పాతాళం చెప్తుంది ఇక చాలు అని ఎన్నటికీ అంటలేదు. ఇంతకీ పాతాళలోకంలో ఎవరుంటారు? వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? బైబిల్ చెప్తుంది. కథలు చెప్పే ఏ గ్రంథం చెప్పదు, బైబిల్ మాత్రమే వాస్తవాలను చెప్తుంది. అలాంటి బైబిల్లో నుంచి యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎక్కడ? భూలోకంలో. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతూ ఉండగా ఒక రోజున వాళ్ళు చనిపోయి మరుక్షణంలో ఎక్కడికి చేరుతున్నారు? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగును. ఒక్క క్షణములోనే యమలోకానికి దిగును. అంటే మనుషులందరూ బ్రతికినంతకాలం బ్రతికి మరుక్షణంలో ఎక్కడికి దిగుతున్నారు? యమలోకానికి దిగుతున్నారు. అక్కడ అనుకున్నట్లుగా యముడు లేడు. అదే ఈ రాత్రి మీరు వినబోతున్నారు. అందుకే పాతాళం ఎప్పటికీ అంటలేదు ఇక చాలు అని. ఎంతమంది వస్తున్నా రా 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 అని యమలోకం నిన్ను పిలుస్తుంది. విన్నావా ఈ సంగతి? ఇప్పటికే ప్రపంచ మానవాళి పుట్టినది మొదలుకొని ఆదాము మొదలుకొని ఇప్పటికే కొన్ని వందల వేల కోట్ల మంది పుట్టారు, చనిపోయారు. ఇంతమంది చనిపోయినప్పటికీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని ఆలోచిస్తే ఈ రాత్రి నీకు అర్థమయ్యేదే యమలోకం. చిన్న లోకం కాదు, మహాలోకం. ఎలాంటి లోకం? ఎంతమంది వచ్చినా ఇంకా వాడికి స్థానం ఉంటూనే ఉంది. ఎంతమంది వచ్చినా రా అని యమలోకం నిన్ను పిలుస్తుంది. అందుకే బైబిల్లో నుంచి మనం ఈరోజు యమలోకం ఎక్కడి నుంచి పిలుస్తుంది, యమలోకం నిన్ను ఏమని పిలుస్తుంది అనే అద్భుతమైన సంఘటనలు మనం వినబోతున్నాం. మొదటిగా ఈ భూలోకంలో ప్రతి మనిషి పుట్టాడు. భూలోకానికి మనిషి వచ్చేటప్పుడు దేవుడు అతన్ని ఈ లోకానికి పంపిస్తూ చెప్పాడు, నా కుమారుడా భూలోకానికి వెళుతున్నావు, ఎక్కడికి రావాలో తెలుసా? పరలోకానికి తిరిగి రా అని దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఒక ఇన్విటేషన్, ఒక ఆహ్వాన పత్రాన్ని ఇచ్చాడు. ఏమని? భూలోకానికి వెళ్ళి తిరిగి మళ్ళీ నా దగ్గరకు చేరాలి అని. భూలోకానికి వచ్చిన తర్వాత ఇన్విటేషన్ కార్డు మారిపోయింది, అడ్రస్ మారిపోయింది. ప్రింటింగ్ మిస్టేక్ కాదు ఇది, మనుషులు చేసుకుంటున్న మిస్టేక్. ఎలాంటి మిస్టేక్? పరలోకానికి రా అని దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేమంటున్నావు? నో, యమలోకం నన్ను పిలుస్తుంది, యమలోకానికి నేను వెళ్ళాలి అని భూలోకంలో ఉండి డిసైడ్ చేసుకుంటున్నావు. ఈరోజు ఆలోచిద్దాం. ఇంకా యమలోకం గురించి మనం చదివితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం. పాతాళమునకు తృప్తి లేదు. లోకం నుంచి ఎంతమంది వస్తున్నా, ఎంతమంది పుడుతున్నా వాళ్ళందరూ అక్కడికి చేరుతున్నప్పటికీ పాతాళానికి తృప్తి లేదంట, యమలోకానికి తృప్తి లేదంట. ఇంకా కావాలి, ఇంకా రావాలి. భూలోకంలో జీవిస్తున్న వాళ్ళలో అనేక మంది యమలోకానికి రావాలి అని యమలోకం నిన్ను పిలుస్తుంది. ఎలా పిలుస్తుంది యమలోకం? ఇంకా మనం ముందుకు అడుగులు వేస్తుంటే ఎక్కడో ఉంది. ఎక్కడా? వీధి చివరన. కాలేజ్ వదిలిపెట్టారు, విఆర్సి సెంటర్ అంతా నిండిపోయింది. విఆర్సి సెంటర్ చివరన వచ్చారు స్టూడెంట్స్. అక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందో బైబిల్లో నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. ఎవరో? ఏంటి? యమలోకం నిన్ను పిలవటానికి యమలోకపు ఏజెంట్స్ ఎక్కడున్నారు? సంత వీధులలో, సెంటర్స్లో.
ఎలాంటి సెంటర్స్ అయితే కిటకిటలాడుతుందో జనాల్లో అలాంటి సెంటర్స్ అన్నీ నిండిపోయినాయి. మన నెల్లూరులో విఆర్సి సెంటర్ నిండిపోయింది. సాయంత్రం కాలేజ్ వదిలిపెట్టంగానే అక్కడ స్టూడెంట్స్తో కిటకిటలాడుతుంది. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఎక్కువగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయో, ఎక్కడైతే జనం ఎక్కువగా కూడతారో అలాంటి సెంటర్స్లో యమలోకం నిన్ను పిలవటానికి తన ఏజెంట్స్ని పెట్టుకుని సంత వీధులలో కాసేపు, ఇంటి దగ్గర కాసేపు ఉండి నిన్ను పిలుస్తుంది. ఏమని? 13వ వచనం, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను. ఎవరు? యమలోకం నిన్ను పిలవటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏజెంట్స్. ఎక్కడి నుంచి పిలుస్తున్నారు? సంత వీధులలో. నువ్వు ఇంట్లో ఎక్కడైతే ఉంటావో నీ వీధి చివరలో ఉండి నిన్ను పిలుస్తున్నారు, నిన్ను రెచ్చగొడుతున్నారు. నా దగ్గరకు రా, యమలోకానికి రా, నిన్ను పిలుస్తుంది యమలోకం. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండిపోయేవేంటి? రమ్మని నిన్ను పిలుస్తుంది. ఇంతకీ ఎవరు పిలుస్తున్నారు? ఏంటి ఆ విశేషం? ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం, అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. ఏం చేసింది? ఎక్కడో కూర్చుంది, నుంచుంది, మాట్లాడటానికి సైగలు చేస్తుంది, కనురెప్పలు ఎగరేస్తుంది. ఎగరేసి నిన్ను ఎలాగైనా యమలోకానికి తీసుకువెళ్ళాలన్న ఏకైక లక్ష్యంతో సంత వీధులలో కూర్చుని తన పెదవులలో నుంచి ఏమొస్తున్నాయి? తేనె మాటలు. తేనె వంటి పెదవులు కలిగి ఆమె చెబుతున్న మాటలకు నిన్ను లాలాటన చేస్తున్నప్పుడు ఏమైపోయావు? వాళ్ళలో పడిపోయావు. వాళ్ళలో పడుతున్నప్పుడు అనుకున్నావు నేను ఎంజాయ్ చేస్తున్నాను అని. దిగిన తర్వాత కానీ నీకు అర్థం కాదు సముద్రం అంటే ఏంటో. అది దూకితే, దాని అడుగుకు వెళితే మళ్ళీ రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. పైనుంచి చూసినప్పుడు ఇదెంత లోతు అని నీవు అనుకుంటావే కానీ అది అర్థం కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఈరోజు జార స్త్రీ, వ్యభిచార స్త్రీ, వేశ్య సాంగత్యం కలిగిన స్త్రీ, కపట మాటలు చెప్పే స్త్రీ ఎక్కడ నుంచుంది? లాలాటన చేస్తూ తన నోటి ముద్దులతో నిన్ను హత్తుకోవాలని, నిన్ను యమలోకానికి తీసుకుని వెళ్ళాలని యమలోకపు ఏజెంట్గా ఈ లోకంలో ఉండి నిన్ను పిలుస్తుంది. ఈ మాట నువ్వు వింటున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎంజాయ్ చేయాలి, నేను యవనస్తుని కదా, నాకు వయసు ఉంది కదా, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేస్తానని నువ్వు అడుగులు వేస్తుంటే యమలోకం నిన్ను పిలుస్తుంది ఈ రాత్రి రమ్మని. ఇలాంటి సందర్భాన్ని ఈ రాత్రి నువ్వు వినాలి. మరొక మాటను 22వ వచనం, వెంటనే ఎప్పుడు? ఆ స్త్రీ నిన్ను పిలిచినప్పుడు, తన మాటలతో నిన్ను హత్తుకున్నప్పుడు, వెంటనే పశువు వదకు పోవునట్లు, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణి హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు అతను వెళ్ళుచున్నాడు. ఎంత మంచి మాట అండి బైబిల్ చెప్తుంది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని బైబిల్ చెప్పింది. అది ఈ రోజు జరుగుతున్న సమస్య కాదు, ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితమే. అప్పటి నుంచే స్త్రీలు, జార స్త్రీలు, వ్యభిచారిణులు లోకంలో తిరుగుతూ ఏం చేస్తున్నారు? యమలోకానికి నిన్ను తీసుకువెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. ఈ సంగతులు తెలియక అనేక మంది ఏమనుకున్నారంటే అదే ధ్యేయంగా, అదే వాళ్ళ టార్గెట్గా, ఎంతమందిని అయితే పడేసుకోవాలో అంతమందిని పడేసుకున్నామనే ఉద్దేశంతో వీధుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటూ చివరికి లోతైన గుంటలో దిగిపోయి బయటకు రేలాక వాళ్ళు పడుతున్నటువంటి తపన. ఎలాంటి తపన? పక్షి ఉరిలో దొరికినట్లు. దొరకక ముందు అనుకుంటుంది నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎగిరిపోవచ్చని, కానీ ఒక్కసారి దిగిన తర్వాత ఎగరలేనటువంటి పరిస్థితిలోకి పక్షి ఎలా అయితే వెళ్ళిపోతుందో నీ పరిస్థితి కూడా అదే. అందుకే సమాజంలో ఈరోజు చూస్తున్నాం, ఒక సర్వే ప్రకారం ఈరోజు మనం చూస్తే లవ్ మ్యారేజెస్ అనే పేరుతో అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎలాంటి పెళ్ళిళ్ళు అవి? చూశారు, ఆకర్షితులయ్యారు, పిలిచింది యమలోకం రా అని అనంగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె అందానికి మొత్తులైపోయి ఏం చేస్తున్నాడో తెలియక ఆ కొద్ది క్షణాలు మాత్రమే ఆనందించిన తర్వాత వెంటనే వివాహం చేసుకోవాలని తల్లిని, తండ్రిని, ఎవరిని లెక్క చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళే ఈరోజు కోర్టులకు వెళ్ళి అడుగుతున్నారు నాకు విడాకుల పత్రం కావాలి అని. ఎందుకని? పిలిచింది నిన్ను ఎవరో? యమలోకం. ఎక్కడి నుంచి? ఇదే లోకం నుంచి, సంత వీధిలో నుంచి నిన్ను పిలిచినప్పుడు, కన్నులు ఎగరేసినప్పుడు, తన మాటలతో నిన్ను పాలించినప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు దొరికితే చివరికి ఎలా మిగిలిపోతుంది?
ఈరోజు 75% డైవర్స్ కేసులన్నీ లవ్ మ్యారేజ్ కేసులే. ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, నీ జీవితం క్షేమంగా ఉండాలని, నువ్వు నీ కుటుంబంతో అందరితో సుఖ సంతోషాలతో జీవించాలని మనుషులు అనుకుంటుంటే నువ్వు మాత్రం అలాంటి ఊరిలో దొరికిపోయి, పురుషులు కూడా స్త్రీలను అలాగే ఆట పట్టిస్తూ ఎవరికి వాళ్లే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కామతప్తులైపోయి అది నిజమైన ప్రేమ కాదు అని తెలుసుకునే లోపే ఉరికంబం ఎక్కుతున్న పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? క్రూరమైన సంగతులు. నిన్నే న్యూస్ పేపర్లో చదివాం. ఏమని? ఒక మేనమామ అమ్మాయిని పెళ్లికి ఇవ్వలేదని, వాళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నా కానీ తనకి ఉద్యోగం లేదని, పిల్లను ఇవ్వలేదని ఆ పిల్లను మెడ మీద పెట్టి కత్తి పెట్టి నరికితే స్పాట్. ఎందుకు జరిగింది ఇది? యమలోకం పిలుస్తుంది రా అని. యమలోకం పిలవగానే ఆకర్షితులైపోయి యమలోకపు ఏజెంట్స్గా ఈ లోకంలో ఉండి మనుషులు జరిగిస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని ఈ రాత్రి మీరు యోచించండి, ఆలోచించండి. కుటుంబాల్లో ఏం జరుగుతుంది? ఎవరి భర్త పట్ల వాళ్ళు ప్రేమ కలిగి ఉండాల్సింది పోయి, ఎవరి భార్య పట్ల వాళ్ళు ప్రేమ కలిగి ఉండాల్సింది పోయి, కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా వ్యభిచారం అనేది చోటు చేసుకుంటుంది. జారత్వం పెళ్లి కాని స్త్రీలు ఎలా అయితే చేస్తున్నారో పెళ్ళైన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే బైబిల్లోంచి చదువుదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణమునకు వెళ్ళి ఉన్నాడు. పురుషుడు ఇంటలేడంట, దూర ప్రయాణానికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఎవరు రావాలి? ఇంటిలోకి ఎవరో రావాలి. దేనికోసం? యమలోకపు పిలుపుని ఎందుకుని. యమలోకం నేను పిలుస్తుంటే ఇంటిలోకి వచ్చి వ్యభిచారము చెయ్యాలి. ఇలాంటి వ్యభిచారాలతో క్రైస్తవ కుటుంబాలు కూడా అనేకం నాశనం అయిపోయి ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా మనం ఇలాంటి పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. రాత్రి ఆలోచించండి. చివరికి ఇది ఒకరికి ఇద్దరికి సంబంధించింది కాదు. ప్రపంచం పుట్టినది మొదలుకొని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఇదే వ్యభిచారంతో నాశనం అయిపోయి ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు. ఒకళ్ళు ఇద్దరు కాదు, కోట్ల మంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఈ వ్యభిచారపు కోపంలో దిగారు. ఎందుకని? యమలోకం నిన్ను పిలుస్తుంది వ్యభిచారంతో. యమలోకం నిన్ను పిలుస్తుంది ఒక జార స్త్రీని ఎరవేసి. యమలోకం నిన్ను పిలుస్తుంది ఒక వేసుని నీ కళ్ళెదురుగా పెట్టి. యమలోకం నిన్ను పిలుస్తుంది ఇదే లోకంలో ఒక వ్యభిచారినితో. ఆలోచించండి. రాత్రికాల సమయంలో ఇలా యమలోకము తన ఏజెంట్స్గా వ్యభిచారం లోకంలో దించితే దీంట్లో ఎవరు దిగకుండా ఉన్నారు? పురుషులేమి, స్త్రీలేమి అందరూ ఒకరి పట్ల ఒకరు కామతప్తులై చేస్తున్నటువంటి ఈ ఘోరాది ఘోరమైన కార్యక్రమం ద్వారా ఈరోజు మనుషుల్లో చాలామంది ఇబ్బంది పడుతుంది. ప్రపంచంలో జరుగుతున్న ఈ క్రైమ్స్ అన్ని రెండిటి కోసం. ఒకటి డబ్బు, రెండోది వ్యభిచారం. అందుకే యమలోకం నిన్ను పిలుస్తుంది. ఎక్కడి నుంచి? ఈ లోకంలో వ్యభిచారం అనే ఎరవేసి. మరొక మాటను చూద్దాం. యమలోకం పిలవటానికి మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రగా కనపడును, గిన్నెలో తడతడలాడుచుండును. ఏం కనిపిస్తుంది నీకు? సీసాలో చూసావు, సీసాలో నిష, సీసాలో మత్తు. ఆ సీసా చూడంగానే ఆ వాసన నిన్ను పిలుస్తుంది. అదే వాసనతో యమలోకం నిన్ను పిలుస్తుంది రా అని. చూడంగానే వెళ్ళిపోతున్నావు. పబ్బుల్లోకి వెళ్ళిపోతున్నావు, క్లబ్బుల్లోకి వెళ్ళిపోతున్నావు, బారుల్లోకి వెళ్ళిపోతున్నావు, డాబాల్లోకి వెళ్ళిపోతున్నావు. వెళ్ళేం చేస్తున్నావు? తాగుతున్నావు, సుఖిస్తున్నావు, ఆనందిస్తున్నావు, మత్తులైపోతున్నావు. మత్తుడైపోయిన తర్వాత ఏం చేస్తున్నావో తెలియని పరిస్థితుల్లో మారిపోతున్నావు మనిషి. అందుకే ప్రపంచంలో ఈరోజు మనం చూస్తే వాటర్ ప్యాకెట్ల కన్నా క్వార్టర్ బాటిల్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి అంటే ఆశ్చర్యం కాదు. ఎక్కడ చూసినా బార్ షాపులు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా ప్రభుత్వానికి ఆదాయం రావటం కోసం బార్ షాపులు, బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టేస్తే తాగని వాళ్ళంటూ లేరు. అలవాటు లేని వాళ్ళు కూడా యవనస్తులుగా మారిన ప్రతి టీనేజర్ ఏదో ఒక రోజు దానిని టేస్ట్ చేయాలని దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకే దాని రంగుతో యమలోకం నిన్ను పిలుస్తుంది. విస్కీ, సారా నిన్ను ఏం చేస్తుంది? తన రంగుతో, తన వాసనతో, తన మత్తుతో నిన్ను పిలుస్తుంది. అందుకే ద్రాక్షారసము గ్లాసులో పోసి ఎలా కనిపిస్తుంది? తళతళలాడుతుంది. ఆ తళతళలో నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? భూలోకంలో నిన్ను బార్ షాప్ వరకు లాక్కెళ్ళి అక్కడి నుంచి నీ అంతిమ పయనం ఎక్కడికో తెలుసా? యమలోకం. అలాంటి యమలోకం నిన్ను ఈ లోకము నుంచే పిలుస్తుంది.
ఈ తాగుబోతులు ఏం చేస్తున్నారు? కుటుంబాల్లో తాగుడికి డబ్బు కోసం వాళ్ళ డబ్బును అంతా నాశనం చేసుకుంటూ, డబ్బు లేనప్పుడు వాళ్ళ భార్యల మంగళసూత్రాన్ని సైతం అమ్మేస్తూ, తాగడం కోసం వాళ్ళ తల్లిని తండ్రిని హత్య చేసిన దుర్మార్గపు సంఘటనలను ఈరోజు నేటి మన ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎక్కడికి పిలుస్తుంది? చిన్న సీసా నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది? యమలోకానికి తీసుకువెళ్తుంది. అంటే ఆ సీసా నిన్ను ఏమని పిలుస్తుంది? యమలోకం పిలుస్తుంది. రా అని ఏనాడైతే నేను పిలిచిందో, దీనికి బానిసలు కాని వాళ్ళు ఎవరు ఈరోజు ప్రపంచంలో ఎంతమంది లేరు? ఎక్కడో కాదు, మన చుట్టుపక్కలే, మన సమాజంలోనే అనేక మంది తాగిపోతూ ఉంటున్నారు, తూలిపోతూ ఉంటున్నారు. తాగుడికి బానిసలైన వాళ్ళు దాంట్లోంచి బయటకు రాలేక, తాగాలంటే డబ్బు లేక అల్లాడిపోతూ మానసికంగా శారీరకంగా వాడు పడే మదన మామూలు మదన కాదు. అందుకే యమలోకము ఎరవేసింది. యమలోకపు ఏజెంట్గా మత్తుని మందుని ఈ లోకంలో దించింది. సోమ స్వర పానీయాలు అని పాత రోజులు మనం పిలిస్తే, ఈరోజు వాటికి టీవీ అడ్వర్టైజ్మెంట్స్. అదే టీవీలో నువ్వు టీవీ చూస్తుండగానే 40 సెకండ్ల ఒక అడ్వర్టైజ్మెంట్ నిన్నొచ్చి రెచ్చగొడుతుంది. వాడు ఫలానా రాయల్ స్టాగ్ని వాడు, ఫలానా విస్కీని వాడు, ఫలానా తాగితే నీకు దమ్ముగా ఉంటుంది, ఫలానా తాగితే నీకు కిక్కుగా ఉంటుందని నీకు ఎర్రవేసి సిగరెట్ల అడ్వర్టైజ్మెంట్లు, అలాగే మత్తు పదార్థాల అడ్వర్టైజ్మెంట్లు చూడుకొని అనేక నీకు చూపిస్తూ ఎక్కడికి వచ్చింది? యమలోకానికి నిన్ను తీసుకువెళ్ళటానికి. ఎక్కడికి వచ్చిందో తెలుసా? నీ ఇంటికి వచ్చింది, నీ గుమ్మం తొక్కింది, నీ ఇంట్లో ఒక మూలన తిష్ట వేసింది. తిష్ట వేసి పాప ప్రపంచం మొత్తం నీ కళ్ళెదురుగా పెట్టింది. యమలోకం, ఈ లోకమంతా ఎవరి లోకంగా మారిపోయింది? లూకాసు వార్త 4వ అధ్యాయంలో చదివితే యేసుక్రీస్తుతో ఒకనాడు అపవాది చెప్తున్న మాట ఏమని? ఈ లోకాధికారము నాది, ఈ లోకాధికారం నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరిచ్చారు లోకాధికారం? అపవాదికి. ఎవరిచ్చారు సాతానికి లోకాధికారం? లోకాలను కలుగు చేసింది దేవుడైతే, లోకాలను కలుగు చేసిన దేవుడు అధికారాన్ని మనిషి చేతిలో, నీ చేతిలో పెడితే మనిషి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు అధికారం? అపవాదికి ఇచ్చేశాడు. ఒక్కడు కాదు, ప్రపంచంలో ఈరోజు ఉన్న ప్రతి మనిషి తన అధికారాన్ని తీసుకెళ్లి అపవాది చేతిలో పెడితే అపవాది పలుకుతున్న మాట యేసుక్రీస్తుతో, లోకాధికారము నాది, లోకముల మహిమ నాది, అదే మహిమ నీకు ఇస్తాను, నీకు కావాలా అనే ప్రశ్నను వేస్తుంటే ఎంత విచిత్రమైన ప్రశ్న, ఎంత విచిత్రమైన సంభాషణ, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి ఈరోజు ప్రపంచం వెళ్ళిపోయిందో ఆలోచించండి. అందుకే అపవాది లోకమైనటువంటి ఈ లోకంలో నుంచి నిన్ను పిలవటానికి, అపవాది తన లోకం మొత్తం నిన్ను చూపించటానికి ఏం చేశాడు? టెలివిజన్ సెట్ని నీ ఇంట్లో పెట్టేశాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి టెలికాస్ట్ అవుతున్న ప్రతి ప్రోగ్రాం ద్వారా నిన్నేం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి, నీ ఒరిజినాలిటీగా నువ్వు జీవించకూడదు. ఆ సీరియల్లో, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, వాళ్ళు ఎలా అయితే రివెంజ్ తీర్చుకుంటున్నారో అలాంటి రివెంజ్ ఈరోజు నువ్వు తీర్చుకోవాలి. అలాంటి ప్రేమ లేని తత్వం నీ జీవితంలో ఉండాలి. యవనస్తులైతే చెప్తున్నారు, పలానా సినిమాలో పలానా హీరోయిన్ చేసినట్లుగా నేను చేయాలి, పలానా సినిమాలో పలానా హీరో కొట్టినట్టుగా నేను కొట్టాలని చెప్పి పిరికివాడు సైతం గ్యాంగ్ మెయింటైన్ చేయాలని ఆశతో ఉంటున్నాడు. ఎవరికి వాళ్ళే కొట్లాటలు, గొడవలు, మత్తులైపోయి వెరైటీగా పలానా సినిమా స్టైల్ ఈరోజు మనం పార్టీని ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడి నుంచి పిలుస్తుంది? యమలోకం పిలుస్తుంది నిన్ను రమ్మని టీవీలో నుంచి. ఇలా యమలోకం ఎంతో దూరంలో లేకుండా దగ్గరకు వచ్చేసింది. మరి 30 అడుగుల దగ్గరకు వచ్చేసి ఇక్కడి నుంచి నేను పిలుస్తుంది యమలోకం. సంత వీధుల దగ్గర నుంచి జార స్త్రీ పిలిచింది, బారుల దగ్గర ఉన్నటువంటి దాంట్లోంచి, సీసా దగ్గర నుంచి నిన్ను బార్లు పిలుస్తా ఉంటే టీవీ నీ ఇంట్లోకి వచ్చేసి నీ ఇంట్లో తిష్ట వేసి నిన్ను చెడగొడుతూ, నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ, ఏదో నీకు విజ్ఞానం అందిస్తున్నాననే పేరుతో నిన్ను చెడగొడుతూ ఉంది. ఇదే టీవీలో దేవుని వాక్యం కూడా వస్తుంది. కానీ మనుషులు దేవుని వాక్యం చూసేవాళ్ళు కొద్దిమందే. అందరూ ఎల్లకాలం ఇదే వాక్యాన్ని చూస్తున్నారా? లేదే. కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే చూసి, నచ్చిన టైంలో వీటిని చూసి, నచ్చని టైంలో వాళ్ళు చూస్తుంది ఏంటో తెలుసా? యమలోకం నిన్ను పిలుస్తుంటే ఆ పిలుపుకి ఆకర్షితులైపోయి అదే కార్యక్రమాలను చూస్తూ ఏమైపోయావు? యమలోకపు వారసుడిగా మారాలన్న తపనతో ముందుకు అడుగులు వేస్తున్నావు. టీవీ న్యూస్ చూస్తున్నప్పటికీ అందులో ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రాంతో అక్కడ కూడా కనిపిస్తుంది సినిమాలు,
అక్కడ కూడా కనిపిస్తుంది సినిమా వార్తలు. అక్కడ కూడా హీరోయిన్స్ వచ్చి హీరోలు వచ్చి వాళ్ళు అక్కడ ఏదో సాధించినట్లుగా వాళ్ళు ఏదో మాటలు చెబుతూ ఏం చేస్తున్నారు, యమలోకం పిలుస్తుంది రమ్మని వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళకి తెలియకుండానే. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? మనిషి ఎక్కడికి పోయినా తనకి చుట్టుపక్కల కనిపించేది యమలోకానికి సంబంధించిన పోస్టర్స్, వాల్ పోస్టర్లు చూస్తున్నాడు. వాల్ పోస్టర్ చూడంగానే రమ్మని ఆహ్వానిస్తుంది, రా యమలోకం నిన్ను పిలుస్తుంది అని. ప్రపంచంలో ఏ సందర్భాన్ని చూసినా, ఈరోజు లోకంలో ఏది చూసినా కానీ నిన్ను రెచ్చగొట్టే పోస్టర్లు, నిన్ను రెచ్చగొట్టే మాటలు, నిన్ను రెచ్చగొట్టే కార్యక్రమాలు, నిన్ను రెచ్చగొట్టే మనుషులు, ఇలాంటి వాళ్ళందరూ నీ చుట్టూతా చేరి ఏమనంటున్నారు? యమలోకం పిలుస్తుంది నిన్ను, రా అని పిలుస్తున్నారు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. అందుకే మనుషులందరూ వాళ్ళు తెలుసుకున్న ఒక మాట ఒకటే, రేపు ఉంటామో ఉండమో, నేనే మన జీవితం కాబట్టి ఏం చేద్దాం అని బైబిల్లో చెప్పబడిన మరొక మాటను చదువుదాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు వారు సంతోషించి ఉత్సాహించెదరు. మనుషులు చెప్పుకుంటున్న మాటలు. ఎప్పుడు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు కాబట్టి బ్రతికినంత కాలం రేపే మనం చచ్చిపోతాం కాబట్టి ఈరోజు ఏం చేయాలి? తినాలి, తాగాలి, ద్రాక్షారసం తాగాలి, ఉత్సహించాలి. ఎక్కడెక్కడ ఎలాంటి చెడు కార్యక్రమాలు అయితే ఉన్నాయో, నా మనసుని ఆనందింపజేసేవి ఏదైతే ఉందో వాటన్నిటిని నేను జరిగించాలని మనిషి తపన పడిపోతూ ఎవరికి వాళ్ళే తాత్విక జ్ఞానాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరిని కదిలిచ్చినా కానీ ఒక ఫిలాసఫర్ లాగా మాట్లాడుతున్నాడు. బ్రదర్, రేపేం సంభవించినా నీకు తెలుసా? తెలియదు కదా. అందుకే నేడు అనేది ఉన్న రోజునే మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి మనం పుట్టామని మనుషులందరూ అలా ఎవరికి వాళ్ళు యథార్థవంతులుగా, ఎవరికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి నీతిగా కనిపిస్తున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది వీళ్ళందరి గురించి ఏమని? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, ఒకని మార్గము వాన దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎలా చేరుస్తుంది అది? మరణానికి. మరణించి ఎక్కడికి వెళుతున్నావు? యమలోకానికి. యమలోకానికి ఎలా వెళుతున్నావు? నీవు చనిపోయావు. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నీకు ఇక్కడ జరిగిస్తున్నారు నీ బంధువులు అందరూ చేరి. అలా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నీకు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. యమలోకము నిన్ను పిలుస్తుంది రమ్మని. ఎలాంటి పిలుపు? రా నా కుమారుడా, రా యమలోకానికి రా. నీవు వస్తున్నప్పుడు యమలోకంలో నీ కోసం వెల్కమ్ పార్టీ, ఫ్రెషర్స్ డే పార్టీ లాగా వెల్కమ్ పార్టీ, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి లోకంలో నువ్వు తిన్నావు, లోకంలో త్రాగావు, లోకంలో వ్యభిచరించావు, లోకంలో జారత్వాన్ని చేసావు, లోకంలో నీ ఇష్టం వచ్చినట్లు చేసావు, లోకంలో నువ్వు చేయని క్రూరమైన కార్యక్రమం అంటూ లేదు. రా, యమలోకం నిన్ను పిలుస్తూ ఏం చేసింది? పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది, పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసింది, పెద్ద మ్యూజిక్తో నీకు పలుకుతున్న ఆ ఆహ్వాన కార్యక్రమం ఎలా ఉంటుందో ఏనాడన్నా గమనించావా? బైబిల్ చెప్తుంది, వినండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, నీవు ప్రవేశించుచుండగానే, ఎక్కడికి? యమలోకానికి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. ఎక్కడున్న పాతాళం? ఎక్కడున్న యమలోకం? భూలోకానికి క్రింద ఉన్నటువంటి యమలోకము నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నిన్ను ఎదుర్కోవటానికి అక్కడ చూచి నిన్ను కొరకు ప్రేతలను రేపుచున్నది. ఎవరు ఈ ప్రేతలు? నీకన్నా ముందు యమలోకం పిలిచినప్పుడు పోయిన వాళ్ళు, నీకన్నా ముందు ఈ లోకంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా జీవించిన వాళ్ళు పాతాళ గుండములానికి వెళ్ళి యమలోకములో నీ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఏం చేశారు? నిన్ను ఎదుర్కొనటానికి వేగిరపడి వచ్చేస్తున్నారు, వచ్చేస్తూ కలవరపడిపోతున్నారు. వచ్చేస్తున్నాడు మావాడు. ఎవరు పిలిస్తే? యమలోకం పిలిస్తే వచ్చేసావు. యమలోకంలో ఎలా పిలిచింది? ఈ లోకంలో జార స్త్రీలు, ఈ లోకంలో వ్యభిచారం, ఈ లోకంలో తాగుడు, ఈ లోకంలో చెడు కార్యక్రమాలు, ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో పగలు, ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా నిన్ను జీవింపచేసి ఈ లోకంలో నిన్ను దేవుడి దగ్గరికి రానియకుండా యమలోకం అడుగడుగున ప్రతి క్షణము నిన్ను వెంటాడుతూ నిన్ను పిలుస్తూ చివరికి యమలోకానికి చేరేంత వరకు నీ కొరకు ప్రాకులాడుతా నిన్ను సాధించుకున్న తర్వాత నువ్వు అక్కడికి వస్తుంటే వెల్కమ్ పార్టీతో అందరూ నీ దగ్గరికి చేరి చెప్తున్నారు ఏమని? అది చూచి ప్రేతలను రేపుచున్నది. యమలోకము నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఎవరి ప్రేతలు? సీనియర్స్,
నీకన్నా ముందు యమలోకానికి చేరినటువంటి సీనియర్స్ ప్రేతలు వాళ్ళని రేపుచున్నది ఏమని? వెళ్ళండి, స్వాగతముతో పిలవండి. దేనికి? కోట్ల సంవత్సరాలు ఆరని అగ్నిలో చావని పురుగుగా అగ్నిగుండంలో కాలిపోవాలి, మాడిపోవాలి, మసైపోవాలి. ఇలా ఇంత జరుగుతున్నప్పటికీ ఏడుపులు, రోదన, అరుపులు, కేకలు అలా వినిపిస్తూనే ఉండాలి. ఎలాంటి రోదనది? ఆర్తనాదం. ఎలాంటి రోజునది? ఏడుపు. ఎలాంటిది? కేకలు. అలాంటి కేకలమయమైనటువంటి యమలోకము నిన్ను పిలుస్తున్నప్పుడు భూలోకంలో ఆనందిస్తూ కేకలు వేసావు, కేరింతలు కొట్టే ఉత్సహించావు. చనిపోయిన మరుక్షణంలో యమలోకానికి చేరగానే నీ పరిస్థితులు మారిపోయి, అరే భూలోకంలో నేను అలా వ్యభిచరించానా, భూలోకంలో నేను అలా త్రాగానా, భూలోకంలో నా కుటుంబాన్ని నేను పట్టించుకోలేదా, భూలోకంలో నేను చెడు జీవితాన్ని జీవించానా, భూలోకంలో యేసు మాటలు వినిపించినప్పటికీ నేను రక్షణ పొందలేదా అని నీవు కళ్ళు తెరిచే లోపే యమలోకం నిన్ను పిలిచి అక్కడ నుంచి నీకు స్వాగత సత్కారాలతో పిలిచి అగ్ని గుండంలో నిన్ను వేసి నీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కేకలు వేయటం ప్రారంభిస్తున్నావు. మరొక మాటను చదువుదాం, 10వ వచనం. వారందరూ నిన్ను చూచి, ఎక్కడా? యమలోకములో వాళ్ళందరూ నిన్ను చూచి, భూలోకంలో అనుకుంటున్నావు నాకేంటి, నేను గొప్పవాడిని, నాకేంటి, నా ఇష్టం వచ్చినట్లు జీవించాను, డబ్బు ఉంది, అందం ఉంది, పదవి ఉంది, స్టేటస్ ఉంది, ఏ పలుకుబడైనా నాకుంది, లోకంలో ఏ కార్యక్రమం కావాలంటే క్షణాల మీద జరుగుతుంది, ఇలాంటివన్నీ నాకు ఉన్నటువంటి నేను బలవంతుని అని ఈ లోకంలో అనుకున్నావు. కానీ యమలోకం నిన్ను పిలిచినప్పుడు, నువ్వు యమలోకానికి వెళ్ళినప్పుడు యమలోకంలో నీ గురించి ఏం చెప్తున్నారో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడవైతివా, ఏదో గొప్పవాడు అనుకున్నాం, భూలోకంలో ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే జనాల్ని బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటూ తిరిగినప్పుడు ఏదో అనుకున్నాం. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నీవు కూడా బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడివైతివా అని ఎగతాళి చేస్తున్నారు నిన్ను యమలోకంలో. పిలిచింది, రెచ్చగొట్టింది, రమ్మన్న తర్వాత నేనేం చేస్తుంది? ఎగతాళి చేస్తూ, నిన్ను కించపరుస్తూ, మనశ్శాంతి అసలే కరువైపోయినటువంటి ఆ యమలోకంలో నీ గురించినటువంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతూ నిన్ను రెచ్చగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో అక్కడ ఏం చేస్తావు? ఈ రాత్రి ఆలోచించు. అందుకే ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే సమాజం, అదే వ్యభిచార సమాజం, అదే మత్తులైపోయిన సమాజం, అదే చెడిపోయిన సమాజం, భయంకరమైనటువంటి ఇదే సమాజంలో యేసుక్రీస్తు జీవించినప్పుడు చెప్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా నిరూపించగలరా? లేదు. ఆ మాట ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ వస్తూ ఉన్నది. ఎందుకని? యేసు ఏ తప్పు చేయలేదు. యమలోకం పిలుస్తున్నప్పటికీ యమలోకం వైపు ఆకర్షితుడు కాలేదు. ఆయన సిలువలో మరణించి రక్తాన్ని చిందించి ఇలా యమలోకం పిలుస్తున్నప్పుడు ఎంతమంది అయితే వెళ్ళిపోతున్నారో, నా కుమారుడా ఆగు, యమలోకం నిన్ను పిలుస్తుంది, వెళ్ళకు. యమలోకానికి వెళితే నీ పరిస్థితులు తారుమారైపోతే వెళ్ళకు, మానేయ్, తాగుడు మానేయ్. నీ నిమిత్తం నేను ప్రాణం పెట్టాను, నీ నిమిత్తం నా చేతిలో నేను మేకులు కొట్టించుకున్నాను, నీ నిమిత్తం నా కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాను, ఆలోచన వచ్చిన చెడు తలంపుల నిమిత్తం నా తలకి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, నా శరీరంలో బల్యంతో పొడిపించుకున్నాను, ప్రాణం పెట్టాను, రక్తం చిందించాను, చనిపోయాను, తిరిగి లేచాను. దేనికోసం? యమలోకం నిన్ను పిలుస్తుంది, రా అని. పోకూడదు. నువ్వు పోతే పరిస్థితులు మారిపోతాయి, అక్కడ వెళితే తారుమారైపోతుంది. నువ్వు వెళ్ళకూడదు అని యేసుక్రీస్తు వారు నీ కోసం చేసిన కార్యక్రమాన్ని ఈ రాత్రికాల సమయంలో నీవు జ్ఞాపకం చేసుకో. లేకపోతే యమలోకం నిన్ను రమ్మని పిలుస్తూనే ఉంటుంది. యమలోకం నిన్ను రా 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 నా కుమారుడా రా అని లాక్కుని వెళుతుంది. ఎలా? ఎత్తుకుని మరీ తీసుకుని వెళుతుంది. ఎలా? రకరకాల చూపులతో, రకరకాల మాటలతో, రకరకాల కార్యక్రమాలతో నిన్ను బిజీగా మార్చి, నిన్ను దేవుని కోసం ఆలోచించనీయకుండా చేసి యమలోకపు అధిపతి అయిన అపవాది దగ్గరకు నిన్ను తీసుకుని వెళుతుంది. ఆలోచించండి. ఈరోజు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేల కాదు, లక్షలు కాదు, కోట్ల మంది యమలోకపు ఏజెంట్స్ ఇదే లోకములో నీ చుట్టుపక్కల చేరి తన మీడియాని వాడుకుంటూ, తన ఏజెన్సీని వాడుకుంటూ, తన కార్యక్రమాలు మొత్తం ఈ లోకంలో జరిగిస్తూ నిన్ను రెచ్చగొడుతూ పిలుస్తుంది. వ్యభిచరించు రా, మందు తాగుదు రా, తప్పు పనులు చేద్దు రా, మోసం చేద్దురా, నమ్మక ద్రోహం చేద్దురా, పాపంగా జీవిద్దురా, యవనస్తులారా రండి, వృద్ధులారా మీరు కూడా ఏం పర్లేదు రండి,
స్త్రీలారా మీ ఇళ్లల్లో మీ ఆయన లేడు కాబట్టి రండి. చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ రండి. కొకైన్, వ్యభిచారం ఇలాంటివన్నిటికి అలవాటు చేస్తాను రండి. మీరు రావాల్సింది యమలోకం అని యమలోకం నిన్ను అనుక్షణము ప్రతి క్షణము పిలుస్తుంది. ఏమని? యమలోకం పిలుస్తుంది నిన్ను, రా అని. వెళ్తావా? లేదా యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, వద్దు, యమలోకానికి వెళితే మారిపోద్ది నీ పరిస్థితి. యమలోకానికి వెళితే తట్టుకోలేవు. నేను ప్రాణం పెట్టింది నువ్వు బాగుపడాలని. ఈ రాత్రికాల సమయంలో అదే యమలోకం నుంచి నిన్ను తప్పించాలని యేసు వారు పలుకుతున్న మాటల్ని జ్ఞాపకం చేసుకున్న మీరు ఎంతమంది అయితే యమలోకం నుంచి తప్పించుకోవాలనుకున్నారో యేసు దగ్గరికి రండి. మనసును మార్చుకోండి, పద్ధతులను మార్చుకోండి, వ్యభిచారం నుంచి బయటికి రండి, తాగుడు మానేయండి. నీ వల్ల కాకపోతే ఈ రాత్రి మొరపెట్టు, యేసు నా బ్రతుకుని మార్చు అని. ఒకవేళ మారిస్తే ఈ రాత్రి యమలోకం నుంచి నువ్వు తప్పించబడతావు. దాని పిలుపు నీకు వినబడకుండా దేవుడు నీకు చేసి పరలోకపు స్వరాన్ని వినే పిలుపుని, పరలోకపు స్వరాన్ని వినే చెవులను నీకు అనుగ్రహిస్తాడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలందరికీ నీ మాటల్ని తెలియజేశాం తండ్రి. లోకమంతా యమలోకానికి పిలుపునందిస్తూ ఉన్న తండ్రి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి యమలోకం నుంచి తప్పించాలని తాపత్రయపడుతూ ఉన్నాడు తండ్రి. ఒక పక్కన దేవుని మాట, ఒక పక్కన యమలోకపు పిలుపు. ఈ రెండింటి మధ్య మనిషి ఏమి తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి నీ మాటలు అందజేసాం తండ్రి. మంచి నిర్ణయం తీసుకుని యమలోకపు పిలుపులో నుంచి యేసు మాటల వైపు వాళ్ళు ఆకర్షితులై పరలోకానికి చేరేవాళ్ళుగా తీర్చిదిద్దమని, పరలోకపు దీవెనలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.